ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం తెలుసుకోబోయేది, మనం మారితే అవయవాలు ఎలా మారతాయో తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి అవయవాలు మారటము అని మీకు ఆలోచన వస్తుంది. మనము ప్రస్తుతం వృత్తి వ్యాపారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, రుచులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, వ్యాయామం చేయకుండా తినకూడని సమయాల్లో తింటూ ఈ శరీరాన్ని నడుపుకుంటూ ఉన్నాం. ఇలాంటి ఆహారపు అలవాట్లు, విహారాదుల వల్ల ఈ శరీర అవయవాలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నాయి. కొందరికి త్వరగా అవుతాయి, కొందరికి లేటుగా అవుతాయి, ఇంకొందరికి మరీ లేటుగా కూడా అవ్వచ్చు అనారోగ్యానికి గురవటం అనేది. ఈ ఆహారపు అలవాట్లు తెలుసో తెలియకో మనం ఇన్నాళ్ళు తప్పు చేసాం. ఇక నుంచి దేహధర్మం ప్రకారం, ఆరోగ్యం ప్రకారం ఏది తింటే మంచిదో దాన్నే తిందామని మనం మారితే మనలో అవయవాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఇన్నాళ్ళు అలాంటి కలుషితమైన అనారోగ్యకరమైన ఆహారం తిన్నప్పుడు ఆ అవయవాలు పని చేయవలసిన రీతిలో పనిచేయవు, బ్రతకవలసిన నాళ్ళు కూడా ఆ కణాలు బ్రతకవు. ఎప్పుడైతే మనం సరిగా ఆలోచించి మారతామో మన అవయవాల్లో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయండి. అలా వచ్చే అవకాశం ఎందుకు ఉంది అంటే, మన శరీరములో మొత్తం తీసుకుంటే కణాల సముదాయం. కణము అంటే కంటితో చూడలేని చిన్న రూపము. మైక్రోస్కోప్లో చూస్తే మాత్రమే కంటికి కనిపించగలవు కణాలు. మరి కంటితో చూడలేని అతి చిన్న కణాలు, చిన్న మేకుపై నుండే బుడుపు మీద 20-25 కణాలు ఎక్కేస్తాయట. అంటే అంత చిన్న ప్రదేశంలో అన్ని వేల కణాలు దగ్గరకు చేరి ఉండగలుగుతాయంటే వాటి రూపం ఎంత చిన్నదో మీరు ఆలోచించండి. అలాంటి చిన్న కంటితో చూడలేని కణజాలం కొన్ని కోట్లు కలిసి ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఒక అవయవం ఏర్పడుతుంది. ఈ కణాలన్నీ ఒక చిక్కుడు గింజ ఆకారంలో చేరి కూర్చున్నాయి అనుకోండి, దీన్ని కిడ్నీ అంటారు. ఈ కణాలన్నీ ఒకదాని పక్కన ఒకటి చేరి ఒక రామాఫల ఆకారంలో కనుక కూర్చుంటే దాన్ని గుండె అంటారు. అంటే ఈ అవయవాలన్నీ కొన్ని కోట్ల కణాల సముదాయాలు. కొన్ని అవయవాల సముదాయమే ఈ శరీరము. అంటే ఈ శరీరం మొత్తం చివరకు చూస్తే కోటాను కణాల సముదాయం. ఏదో ఒక అంచనా శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటంటే 125 ట్రిలియన్ కణాల సముదాయం ఈ శరీరం అని అన్నారు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అలాంటిది 125 × 1,00,000 కోట్లు. అన్ని కోట్ల కణాల సముదాయం ఈ శరీరం అని అన్నారు. దానికి అంత కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ ఒక అంచనా అది. ఈ వస్త్రం ఉంది అంటే ఎన్నో నూలుపోగుల సముదాయము. ఒక నూలుపోగు ఇట్లా తీసుకెళ్ళాం, కొన్ని నూలుపోగులను ఇట్లా తీసుకొస్తే ఒక గడి ఏర్పడింది. ఎన్నో గళ్ళ సముదాయం ఈ వస్త్రం. ఈ వస్త్రంలో ఎన్ని గళ్ళు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు రంధ్రాలు లేవా? ఉన్నాయి, కానీ మీ కంటికి కనిపించినంత చిన్న రూపంలో రంధ్రాలు ఉన్నాయి. ఎన్నో గళ్ళ సముదాయం ఈ వస్త్రం, కానీ లెక్కలేనన్ని గళ్ళ సముదాయం. అలా చేస్తే ఒకదాని పక్కన ఒకటి ఈ వస్త్రం ఏర్పడింది. ఈ వస్త్రాన్ని ఇలా కుడితే కాలర్, ఇంకో రకంగా కుడితే జేబు, ఇట్లా కుడితే చెయ్యి అన్నాం. శరీర అవయవాలు కూడా అంతే. ఇలా కూర్చుంటే కిడ్నీ, ఇలా కూర్చుంటే ఊపిరితిత్తులు, ఇలా కూర్చుంటే గుండె అని పేరు పెట్టుకున్నాం అంతే. అంటే ఈ శరీరం మొత్తం కోటాను కణాల సముదాయం. ఈ అన్ని అవయవాల్లో ఉన్నది కణాలైనప్పటికీ కొన్ని కణాలు పనితీరు ఒక రకంగా ఉంటుంది, కొన్ని అవయవాల్లో ఉన్న కణజాలం వేరుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి అన్నమాట కణాలు. అంటే ఈ మెదడు కణాలు ఉన్నాయి అనుకోండి, తల్లి గర్భంలో మెదడు తయారైనప్పటి నుంచి పిల్లవాడు పుట్టిన 2-2.5 సంవత్సరాల వయసులోపు ఈ మెదడంతా తయారైపోతుంది పూర్తిగా. ఈ బ్రెయిన్ సెల్స్ ఒకసారి పుడితే మనిషి బ్రతికినంతకాలం ఆ కణజాలం ఉంటుంది తప్ప ఈ కణాలు చనిపోవటం ఉండదు. ఇక చనిపోతే ఆ ప్లేస్లో మళ్ళీ తిరిగి పుట్టడం ఉండదు. ఇవి ఒక చెట్టుకు ఒక ఆకు వచ్చిందనుకోండి, ఆ ఆకు రాలదు ఇక చెట్టున్నంతకాలం.
బ్రతికినన్నాళ్ళు ఆ ఆకు అట్లాగే ఉంటుందని అర్థం అనమాట. ఇది బ్రెయిన్ సెల్స్ అంటే అట్లాంటివి. చాలా చెట్లకు రాలే ఆకులు ఉంటాయి, కానీ చెట్టుకు ఆకు అసలు రాలకుండా ఉండే చెట్లు కూడా ఉంటాయి, మీకు తెలుసా లేదు. ఆ చెట్టు చనిపోయినంతకాలం ఆకు రాలదనమాట. ఈ బ్రెయిన్ సెల్స్ అట్లాంటివి. నర్వ్ సెల్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి పుడితే లైఫ్ టైం చనిపోవటం ఉండదు. అవి చనిపోతే తిరిగి మళ్ళీ రిపేర్ అవ్వటం, మళ్ళీ పుట్టటాలు ఇట్లాంటివి ఏమి ఉండవు వాటికి సహజంగా. ఈ మెయిన్గా రిపేర్ కావు, బ్రెయిన్ సెల్స్కి రిపేర్ అవ్వక. కానీ ఇతర శరీరంలో కణాలు ఉంటాయి, నాలుక మీద కణాలు, 10 రోజులు వాటి ఆయుర్దాయం. ప్రతి 10 రోజులకి ఈ కణజాలం పూర్తిగా మారిపోతూ ఉంటుందన్నమాట. అట్లాగే మన పొట్టలో కణాలు 3 రోజులు వాటి ఆయుర్దాయం సుమారుగా. ప్రేగుల్లో కణాలు 6-7 రోజులు వాటి ఆయుర్దాయం. రక్త కణం, ఎర్ర రక్త కణాన్ని తీసుకుంటే 120 రోజులు వాటి ఆయుర్దాయం. అట్లాగే చర్మ కణాలు తీసుకుంటే కొన్నిటికి సంవత్సరం, కొన్నిటికి ఇంకా తక్కువ ఉంటుంది, సుమారుగా కొన్ని సంవత్సరం కాలం పాటు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఎముకల కణాలు తీసుకుంటే 25 సంవత్సరాల వాటి ఆయుర్దాయం. బోన్ సెల్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది వాటికి. ఇప్పుడు మనం తెలుసో తెలియకో ఈ శరీరాన్ని వాడుకోవటం కుదరకో, అవగాహన లేకో, ఇష్టాల వల్ల, అభిరుచుల వల్ల మనం ఆవకాయలు, స్వీట్లు, హాట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు, ఇక ఇట్లాంటి ఆహారాలు, నాన్ వెజ్లు ఇవన్నీ పెట్టేసి సిగరెట్లు తాగి, ఆల్కహాల్ తాగి కణజాలాన్ని ముప్పు తిప్పలు పెట్టుంటాం. ఎందుకంటే ఈ ఆహారం తినడానికి కణాలు పుట్ల. ఈ కణజాలం చక్కగా ప్రకృతి ప్రసాదించిన పండ్లో, కూరగాయలు, గింజలో ఇట్లాంటి ఆహారం తినడానికి పాపం అవి పుట్టాయి. ఏది అలవాటు చేస్తే శరీరానికి అది అలవాటు అయిపోతుంది, నేను కాదంటల్లా. ఇప్పుడు ఆవు గడ్డే తింటుంది, ఆవు మాంసం తింటుందంటే మీరు ఎవరు నమ్మరు కదా, నిజంగా మాంసం తిందో. కానీ ఆవు దూడలకు చిన్నప్పటి నుంచి మాంసం పెట్టారు కొంతమంది. పాలు తాగే దూడకి గడ్డి పెడతాం బదులుగా ఆ మాంసం కొట్టి అతను రోజు అంతంత మాంసం కొట్టేసి కైమలాగా పెట్టడం అలవాటు చేశాడు పాపం. ఆవు దూడ రోజు 3-4 సార్లు మాంసమే తింటుంది, ఇక గడ్డి తిందా ఆవు. అలా అలవాటు అయిపోయింది. దాన్ని పెట్టకుండా ఇది అలవాటు చేస్తే ఇదే తినేస్తాయి. అడవిలో పిల్లి ఉందనుకోండి, అది మాంసమే తింటుంది. పాలు తాగడానికి పాలు ఎవరిస్తారు అడవిలో దానికి? అన్నం తినడానికి పిల్లులు అన్నం తింటాయి. అడవిలో పిల్లికి ఎవరైనా అన్నం పెడతారండి? తినదు. అలవాటు అయింది కాబట్టి తింటున్నాయి. ఇక్కడ మనం ఏదైనా తినటం వేరు, అవసరానికి కరెక్ట్ అయింది తినటం వేరండి ఇక్కడ. అందుకని మనం ఇట్లా తినేసి ఈ అవయవాలకు అందించవలసిన పోషక పదార్థాలను అందించకుండా అనవసరమైన రుచికరమైన పదార్థాలు అనేకం అందించాం. తద్వారా ఈ కణజాలం యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది, అనారోగ్యానికి ముందే గురవుతాయి. అందుకని వాటి ప్లేస్లో కొత్త కణాలు తిరిగి పుట్టాలి మళ్ళా. అందుకని 120 రోజులు బ్రతకాల్సిన ఎర్ర రక్త కణం 120 రోజులు బ్రతకపోవచ్చు మనం మంచి ఆహారం తినకపోతే. ఇప్పుడు మనిషి ఆయుర్దాయం 150 సంవత్సరాలండి. సగటు భారతీయుడు ఆయుర్దాయం ఇప్పుడు 65 సంవత్సరాలకు పడిపోయింది. గతంలో కంటే ఇది మంచిదే, మార్పు. 40-45 ఉండేదాళ్ళు 65కి పెరిగింది ఆ లెక్కను చూసుకుంటే. మరి జపాన్ వారు, చైనా వారు చూసుకుంటే 85 సంవత్సరాలు సగటి చైనా వారు ఆయుర్దాయం. అంటే యావరేజ్న చైనాలో అందరూ 85 ఏళ్ళు బ్రతుకుతున్నారు. వారికి ఉన్న ఆహారపు అలవాట్లు ఇవన్నీ కొంచెం తేడాగా ఉంటుంది. భారతదేశంలోనే తక్కువ, ఎందుకంటే భారతదేశంలోనే వైద్య సదుపాయాలు తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆహారపు అలవాట్లు మరీ ఇబ్బందికరంగా ఉంటే ఉండొచ్చు. ఇట్లా అంటే మనం ఇలాంటి తప్పులు చేసి ఈ అవయవాల ఆయుర్దాయాన్ని తగ్గించేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను, నేను మారాలి అనుకుని మీరు మీ అలవాట్లని, ఆచారాలని, జీవన విధానాన్ని మీరు మార్చుకున్నారనుకుందాం. ఇక నుండి ఇడ్లీ దోశలు తినకుండా, కాఫీ టీలు త్రాగకుండా, ప్రొద్దున ఏదో మంచిగా పళ్ళ రసమో కూరగాయల రసమో త్రాగారు, మంచిగా మొలకెత్తిన విత్తనాలు బ్రేక్ఫాస్ట్ ఏదో చేస్తున్నారు, మధ్యాహ్నం పూట మంచిగా ముడి బియ్యం అన్నం, ఉప్పు నూనె లేకుండా కూరలు, ఆకుకూరలు ఇట్లాంటివి తీసుకుంటున్నారు, సాయంకాలం పూట 5ంటికి ఏదో పళ్ళ రసాలు, 6:30-7ంటికి అన్ని మంచి రకాల పళ్ళు ఇలాంటివి మీరు తింటున్నారు. చూడండి, ఇంత మంచి ఆహారం ఇంతకుముందు వెళ్ళంది ఇప్పుడు వెళుతున్నది.
అనవసరమైన ఉప్పు నూనెలు వెళ్ళట్లేదు, సిగరెట్లు, ఆల్కహాల్ మానేరు, గుట్కా జరదాలు మానేశారు, ఆవకాయలు మానేశారు, బేకరీ ప్రొడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నీ మానేశారు మీరు. అంటే దేహానికి కావలసిన మంచి పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్నే ప్రధానంగా తినాలని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమవుతాయి? చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టే ప్రక్రియ మన శరీరంలో ఉంది కాబట్టి చాలా అవయవాల్లో ఇక్కడి నుంచి కొత్తగా పుట్టబోయే కణాలన్నీ ఈ మంచి ఆహారం ద్వారా పుడుతున్నాయి కాబట్టి కొన్ని రోజులకి, ఇప్పుడు నాలుక మీద 10 రోజులు ఈ మంచి ఆహారమే తిన్నారనుకోండి, ఈ రుచిని తెలిపే కణాలు 10 రోజులకు మొత్తం చచ్చిపోయి కొత్తవి పుట్టి నాలుక మీద మొత్తం ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కణజాలం పుట్టింది. అప్పుడు అందుకని ఈ కణాలకు పుట్టిన కాడి నుంచి ఈ ఆహారమే అలవాటు కాబట్టి ఈ ఆహారమే నాకు బాగుందని నాలుక అనేస్తుంది 10 రోజుల తర్వాత. అందుకని మొదటి 10 రోజులు ఆహారం మారినప్పుడు కొంచెం ఇబ్బందులు, ఆ తర్వాత ఎందుకు ఉండదంటే ఈ టేస్ట్ బడ్స్లో వచ్చే చేంజ్ కారణం అనమాట. ఇలాంటి మంచి ఆహారం ద్వారా మీ రక్తం తయారైంది అనుకోండి, అంటే రక్తంలో ఉండాల్సిన గుణాలన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి మీకు ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. అంటే ఇలాంటి మంచి ఆహారం తింటూ ప్రేగుల్లో కణాలు, పొట్టలో కణాలు మారినాయి అనుకోండి, ఇక పొట్ట ప్రేగులు ఆరోగ్యకరంగా పనిచేయటం స్టార్ట్ అవుతాయి మళ్ళీ. అందుకనే మనం మారితే ఈ అవయవాల్లో కూడా మార్పులు వస్తాయి. చర్మ కణాలు ఒక సంవత్సరం మారామనుకోండి, మంచి ఆహారం తింటే కొత్త కణాలు పుడతాయి. అందుకని చర్మ వ్యాధులు తగ్గటం 8-10 నెలలు 1 ఇయర్ పడుతుంది అనమాట, స్కిన్ సెల్స్ మొత్తం చేంజ్ అవ్వటానికి. అందుకని కడుపులో మంటలు, ఇట్లాంటి పేగుపోతల అల్సర్లు 4-5 రోజులు ఆహారపు అలవాట్లు మారిస్తే అవి మానిపోతాయి. ఎందుకంటే కణాలు పోయినాయి, కొత్త కణాలు హెల్తీగా ఉంటున్నాయి మంచి ఆహారానికి. మంచిగా 20-25 ఏళ్ళు ఆహారం బాగా తిన్నారనుకోండి, ఎముకల కణాలు కూడా మారిపోయి స్ట్రాంగ్గా తయారవుతాయి. అందుకని మనం మారితే ఈ అవయవాలు కూడా ఆరోగ్యకరంగా మారతాయి అన్నమాట. అందుకని మనిషికి ఒక కొత్త వాహనం కొనుక్కున్నట్టుగా మళ్ళా ఎక్కువ ఆరోగ్యంతో మనిషి జీవించడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఇలా మనం మారితే. అందుకని శరీరంలో మనం జీవన విధానాన్ని మార్చుకుని మంచి ఆహారం అందిస్తే ఈ అవయవాలు ఇంతకాలం సరిగా పనిచేయకపోయినా మళ్ళీ చాలా అవయవాలు తిరిగి ఆరోగ్యకరంగా మారటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి ఆశతో మనం ఆరోగ్యాన్ని పొందటానికి కృషి చేస్తే ఆరోగ్యం లభించటం సాధ్యపడుతుంది అని తెలియజేయటం కోసం ఈ వాస్తవాన్ని మేము ముందుంచాను. అంచేత మనందరం మంచి అలవాట్లను రోజు రోజుకి మార్చుకుంటూ ఆచరణ రూపంలో తీసుకువెళదామని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని రహస్యాలతో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.